హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు ఎంతో హెల్దీ స్వీట్ రెసిపీ మినప సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 250 గ్రామ్స్ వైట్ కలర్ మినపప్పు వేసుకోండి. ఇందులోనే 50 గ్రామ్స్ బ్లాక్ మినపప్పు వేసాను. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అన్ని పొట్టు మినపప్పు తీసుకుంటే లడ్డు అనేది బ్లాక్ కలర్గా వస్తుంది. అలా వద్దు అన్నవారు ఇలా తీసుకోండి. నేను ఇందులోనే 2 టేబుల్ స్పూన్ బియ్యం తీసుకున్నాను. బియ్యం వేసుకోవడం వల్ల మనం సున్నుండ తిన్నప్పుడు నోటికి కరుచుకోకుండా బాగా ఉంటుంది. ఈ బియ్యం అనేది ఆప్షన్ అండి. ఇలా బియ్యం వేసి మొత్తం అనేది కలిపేశాను. బయట మిల్లు ఉంటే పిండి ఆడించండి, లేదా ఇలా కొంచెం అయితే మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా 1 గ్లాస్ మినపప్పు వేసుకొని బాగా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇలా మెత్తగా ఫైన్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ మినపప్పుకి 3/4 గ్లాస్ బెల్లం అనేది యాడ్ చేయాలి. బెల్లం తురుము లేదా బెల్లం దంచి వేసుకోండి. ఇలా మొత్తం కలిపి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని కాచిన నెయ్యిని యాడ్ చేయండి. ఇలా మరీ నెయ్యి అనేది వేడిగా ఉండొద్దు, అలా అని చల్లగా ఉండొద్దు. నెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసి ఇలా మనకు పట్టుకుంటే అర్థమవుతుందండి, ముద్దలా అవుతుంది పిండి అనేది. అలా వచ్చే వరకు నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మీకు సున్నుండలు కొంచెం గట్టిగా రావాలి అంటే డాల్డా అనేది యాడ్ చేసుకోండి. డాల్డా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను నెయ్యి యాడ్ చేశాను. ఇది బాగా అంటే బాగా కలపాలి. మధ్య మధ్యలో నెయ్యి వేయడం వల్ల పిండి అనేది మంచిగా అవుతుంది. అలా మొత్తం ఒకటేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసి బాగా కలపండి. అప్పుడే సున్నుండలు అనేది మనకు బాగా వస్తాయి. ఇది షుగర్తో కూడా చేయొచ్చండి, బట్ బెల్లం అయితే హెల్త్కి మంచిది కాబట్టి బెల్లంతో చేశాను. మనం ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. నేను చెప్పే కొలతలతో చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. 500 గ్రామ్స్ మినపప్పుకి 400 గ్రామ్స్ బెల్లం అనేది పడుతుంది. ఇక్కడ మీరు నల్ల బెల్లం యూస్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను మొత్తం నెయ్యి అనేది వేసి ఒకటేసారి కలిపేశాను. ఇలా నేను చూపించే విధంగా 2 ఫింగర్స్ పెట్టేసి సున్నుండలు అనేది చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల సున్నుండలు అనేది విరగకుండా నీట్గా క్లియర్గా వస్తాయి. రౌండ్ షేప్ సున్నుండ రావాలి అంటే ఇలా 2 ఫింగర్స్ యూస్ చేసి చేయాలి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా బయట జంక్ ఫుడ్స్ అనేది తినకుండా ఇలా తింటారు. ఇంట్లోనే చాలా హైజీనిక్గా అండ్ హెల్తీగా ఉండొచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ప్రాసెస్ కూడా ఎక్కువసేపు పట్టదు, చాలా తొందరగానే అయిపోతుంది. బట్ లడ్డు చేయాలంటే ఓపిక ఉండాలి. ఓపికతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మన ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తిన్నప్పుడు మనకి ఓపిక అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది హెల్తీ రెసిపీ కాబట్టి. ఇలా మిగతా పిండిని మొత్తం సున్నుండలుగా చేసేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.